ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ రెండు పార్టీల నేతల మధ్య సన్నిహిత్యం ఉందని రాజకీయ విమర్శకులు పదే పదే చెబుతూ ఉంటారు. అందులో వాస్తవాలు ఎలా ఉన్నాయన్నది ఇక్కడ పెద్దగా అవసరం లేదు. కానీ రెండు పార్టీల మధ్య కొన్ని అనివార్యంగా చూడాల్సిన సామీప్యతలు కనిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో ఓ సినిమాలో డైలాగ్ ఒకటి చెప్పుకుంటే కథేంటో అర్థమవుతుంది. శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళు కూతుళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు అన్నది డైలాగ్. సో కథ మీకు అర్థమైందా? కొద్దిగా లోతుగా చూద్దామా? ఇద్దరు అగ్రనేతల ముద్దుల కుమార్తెలు ఇద్దరు. ఒకరు వైఎస్ఆర్ కుమార్తె షర్మిల, మరొకరు కేసీఆర్ కుమార్తె కవిత. ఇద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వారసత్వాన్ని మోస్తున్నారు. కానీ ఈ చెల్లెళ్ల కథల వెనుక ఉన్న అసలైన రాజకీయ సమీకరణాలు మాత్రం ఇరు రాష్ట్రాల్లోని అన్నల రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు తిప్పేలా ఉన్నాయి. ఇద్దరి రాజకీయ ప్రయాణం ఒక ఉమ్మడి మూలం నుంచి వచ్చిందనిపించినా ఇద్దరికి ఒకే స్థాయిలో వీరతనాన్ని ఇచ్చింది మాత్రం తండ్రుల లెగసీ. షర్మిలకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దైవ స్వరూపం, కవితకి కేసీఆర్ కూడా అంతే. ఇద్దరు తమ తమ తండ్రుల ముద్దుల తనయులుగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. కానీ అంతటితో ఆగలేదు. వారి అన్నలనే వారి రాజకీయ విరోధులుగా చూస్తున్నారు. దీనికి కుటుంబ పరంగా బలమైన కారణాలు ఉండవచ్చు. అవన్నీ జనానికి తెలిసేవి కావు. షర్మిలకి జగన్ రాజకీయంగా అడ్డంకిగా మారారు. కవితకు కేటీఆర్ ఎదుగుదల వల్ల తాను బ్యాక్ ఫుట్ లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇవన్నీ సెంట్రిక్ గా జనంలో చర్చకు వస్తున్న అంశాలే. 2011-2012లో వైఎస్ జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీకి పునాది వేసిన వారిలో ప్రధాన పాత్ర పోషించింది షర్మిలే. తన తల్లితో కలిసి 16 నెలల పాటు ప్రజల్లోకి వెళ్లి పార్టీకి జీవం పోసింది. ఇందులో సందేహించడానికి ఏమీ లేదు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెకు ఏమి దక్కింది? పదవులు శూన్యం. పార్టీలో స్థానాన్ని కూడా సమర్థించుకునేలా లేదు. జగన్ చేతిలో అధికారానికి దూరమైన ఆమె చివరకు కాంగ్రెస్ చేతిని పట్టి ఇప్పుడు ఆ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్ గా కొనసాగుతోంది. వైఎస్ఆర్ వారసత్వాన్ని వదలకుండా జగన్ ప్రత్యర్థిగా ఎదగాలనుకుంటున్న షర్మిల అది పరోక్షంగానే అయినా జగనన్న రాజకీయ ప్రస్థానాన్ని కలవరపెడుతుంది. తెలంగాణ ఉద్యమంలో తన స్థాయిలో పోరాడిన వ్యక్తుల్లో కవిత పేరు ముందు వరుసలో ఉంటుంది. తెలంగాణ జాగృతి పేరిట చైతన్యాన్ని రెట్టింపు చేసిన ఆమె ఉద్యమంలో స్థానం సంపాదించుకుంది. ఎంపీగా పనిచేసిన తరువాత ఓటమిని చవిచూసిన ఆమెకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిస్థితుల్లో కవిత పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె పేరు వినిపించటం, కేంద్ర దర్యాప్తు సంస్థల చుట్టూ తిరుగుతున్న ఆరోపణలు ఇవన్నీ ఆమె రాజకీయ జీవితాన్ని మసకబారుస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. కేటీఆర్ సీఎం పదవికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో కవిత రాజకీయంగా వెనక్కి వెళ్లాల్సిన అనివార్యత కనిపిస్తోంది. కేసీఆర్ తరువాత టీఆర్ఎస్ వారసత్వం స్పష్టంగా కేటీఆర్ వైపునే ఉందనేది పార్టీ వర్గాల మాట. జగన్ షర్మిల మధ్య సంబంధం, కేటీఆర్ కవిత మధ్య రాజకీయ స్థానాల పోటీ ఇవన్నీ ఒక రాజకీయ యుద్ధాన్ని ఇంటి గోడల మధ్యనే నడిపిస్తున్నాయన్నట్టుంది. ఇది ప్రత్యర్థులకు అవకాశాలను కల్పిస్తోంది. షర్మిల వల్ల జగన్ మద్దతుదారులలో చీలిక, కవిత వల్ల బీఆర్ఎస్ నాయకత్వంపై వ్యామోహం తగ్గినట్టు బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి షర్మిల కూడా ఓ కారణమన్న అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు చెబుతూ ఉన్నదే. ఇక తెలంగాణలో కవిత కేసీఆర్ కూతురే అయినా ఆమె ప్రాధాన్యం తగ్గిందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్, కేటీఆర్ ఇద్దరూ రాజకీయంగా ముందుకు సాగాలంటే తమ చెల్లెళ్లతో కొంత దూరం తప్పకపోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న భావోద్వేగాలు కుటుంబ రాజకీయాలుగా మారిన నేటి దశలో షర్మిల, కవితల పాత్రను చిన్న చూపు చూడలేం. అవసరమైతే అన్నల రాజకీయ భవిష్యత్తుకే పరీక్షగా మారే వీరి పాత్ర ఇక జాతీయ స్థాయికి ఎలా మారుతుంది అన్నదే చూడాలి.